అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వందే. ఇంటింటా తెలుగుదేశంలో తెదేపా శ్రేణులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే. మెగా డిఎస్సీల అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలి. వైసీపీ శ్రేణులతో కలిసి జేసీకి వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చేనేత సమ్మేళనం విజయవంతం చేద్దాం, చేనేతలకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలి, బీజేపీ పిలుపు. రైల్వే స్టేషన్లో విషాదం, ప్లాట్ఫారంపై వివాహిత విషాహారం తిది ఆత్మహత్య కేసు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం మదనపల్లిలో నేడు 5వ రోజు 7, 8 వార్డులో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి తెదేపా పరిశీలకులు నిట్టెం వెంకటేష్ హాజరయ్యారు. 7వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ కూటమి పాలన విజయాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు నడుస్తున్న మౌలిక వసతులు, ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున తమ వద్దకు వినతులు రావడం దానికి నిదర్శనమని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఆదుకుంటుందని గుర్తు చేశారు. తల్లికి వందనం, అతిథి ఉచిత బస్ ప్రయాణం, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి ఎన్నో పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వార్డుల ఇన్ఛార్జి సహదేవ నాయుడు, ఎస్ఆర్ షంషీర్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల విద్యాసాగర్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భావన, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ నాదల అరుణ్ తేజ్, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, వీటూ షాపింగ్ మాల్ విజయ్, బాలుస్వామి, నవీన్ చౌదరి, సివిల్ సప్లై డైరెక్టర్ వైఎస్ మునిరత్నం, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, విజయమ్మ, ధనలక్ష్మి, కరుణాకర్, దొరస్వామి నాయుడు, ఓం ప్రకాష్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు, వరద సునీల్ కుమార్, పూల మురళి, ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు, శ్రీరామ్ వినోద్, నాగజ్యోతి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 7వ వార్డు 8వ వార్డు పర్యటన భాగంగా నాయకులందరూ కలిసి అందరి సమక్షంలో ప్రజా సమస్యల పట్ల మాకు పార్టీ నుంచి ఒక రోజుకి ఒక వార్డుకి 30 ఇండ్లు తిరగమన్నారు. కాకపోతే 100 ఇండ్లు తిరుగుతూ ఉన్నారు. మా నాయకులందరూ ఎక్కడ కూడా అలుపరిగని పోరాటం చేస్తూ ప్రజాస్వామ్య సమస్యలు పరిష్కారం చేస్తూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ఏదైనా పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను మా నాయకులందరికీ, మా అబ్జర్వర్ నెట్టి వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా అందరితో సహకరించుకుంటూ అందరితో కలిసి నడుస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియలో లోపాలను సరిదిద్ది రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిమ్మనపల్లి కూడలిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రీసర్వే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చూస్తుందని, అయితే రెవెన్యూ అధికారుల అవగాహన రాహిత్యం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 30 సంవత్సరాల క్రితం ఏదైనా డీకేటీ భూమిని కొనుగోలు చేసినా రైతు మ్యూటేషన్ ద్వారా 1B పొంది ఆ భూమిని సాగు చేసుకుంటూ అనుభవంలో ఉంచుకుంటాడన్నారు. అయితే రెవెన్యూ అధికారులు సదరు భూమికి పట్టాలేని కారణంగా పూర్వపు యజమానులకు పాస్ పుస్తకాలు ఇస్తామని చెబుతున్నారని, ఇది కొత్త సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించే విధంగా తహసీల్దార్లను ఆదేశించాలన్నారు. 22A నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు న్యాయస్థానం ఆదేశించిన రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర లేవడం లేదని ఆరోపించారు. ఇక ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న PGRS అర్జీల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. బాధితుడు ఏదైనా ఒక సమస్యపై పలుమార్లు అర్జీలు సమర్పిస్తున్నప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. దీనిపై లోతుగా విశ్లేషణ జరపాలని కోరారు. మరీ ముఖ్యంగా గ్రామాలలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బందిని చూస్తే రైతన్నలు బెంబెలెత్తిపోతున్నారని, మ్యూటేషన్, పాసు పుస్తకాలు, అడంగల్ వంటి పనులు చేయడం కోసం లంచాలు డిమాండ్ చేయడం, తీవ్ర జాప్యం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, మాజీ సర్పంచ్ రాజన్న, రెడ్డెప్ప, లోకేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు, ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి రైతులకు కొత్త సమస్యలు తయారవుతాయి. ఎప్పుడో 40-50 ఏళ్ళప్పుడు వాళ్ళు కొనుక్కొని అనుభవంలో ఉండే వాళ్ళకు మొదటి వాళ్ళకు పాస్బుక్ ఇస్తాము అని చెప్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త సమస్యలు క్రియేట్ చేస్తారు. ఇవి రీసర్వేలో సమస్యలు సాల్వ్ కావాలి తప్ప ఈ కొత్త సమస్యలు సృష్టించకూడదు. దయచేసి కలెక్టర్ గారు ఇటువంటి వాటి మీద తగిన సూచనలు ఇచ్చి తహసీల్దార్లకి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు
22A కింద ఉన్నటువంటి నిషేధిత జాబితాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములను సర్టిఫై చేయండి, రెక్టిఫై చేయండి అని చెప్పి ప్రభుత్వం అనేక సార్లు జీవోలు చెప్పి ముటికాయలేసిన ఈ రెవెన్యూ శాఖ దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది తప్ప వీటిని గురించి పట్టించుకోవడంలే. ఎప్పుడో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చినటువంటి అర్జీలకు ఇంతవరకు కూడా మోక్షం లేదు. గవర్నమెంట్ కూడా పీజీఆర్ఎస్ సమస్యల మీద ఒకసారి సమీక్ష నిర్వహించాల. ప్రజలు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఏదో ఒకటి క్లోజ్ చేస్తున్నారు తప్ప నిజంగా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. ఇటువంటి వాటి మీదంతా కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జూలై 31న రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో, రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో, నియోజకవర్గాలలో, కొన్ని జిల్లాలలో, మండల కేంద్రాల్లో జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ సంఘాల ప్రతినిధులు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ రాయల్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, జర్నలిస్టులకు కార్మిక బీమా సదుపాయం, వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు, జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ, జర్నలిస్టులపై దాడుల నివారణకు హై పవర్ కమిటీతో పాటు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, సిఆర్ మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో తదనుగుణంగా జిల్లాలో సమాచార శాఖను బలోపేతం చేసి జర్నలిస్టులకు అవసరమైన సదుపాయాల కల్పన, జర్నలిస్టుల స్థితిగతుల అధ్యయనం కోసం మీడియా కమిషన్ ఏర్పాటు, వృద్ధాప్యంలోని జర్నలిస్టులకు వృద్ధాశ్రమ నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్, ఏపీడబ్ల్యూజేఎఫ్ఏ జిల్లా కార్యదర్శి హిదయతుల్లా, నక్కింటి రవీంద్ర, సలీం, శ్రీనివాసులు, నానాబాల కుమార్, లక్ష్మీపతి, నవీన్, కళ్యాణ్, గురుప్రసాద్, విజయరెడ్డి, శేఖర్ పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. డిమాండ్స్ డే సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లి జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద ఈరోజు మన నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా చిన్నచూపు చూస్తూనే ఉంది. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అది బుట్టదాఖలు అవుతున్నాయి తప్ప న్యాయం చేసిన దాఖలాలు లేవు. కనీసము ఉండటానికి ఇంటి జాగా మంజూరు చేయమని 20 సంవత్సరాలుగా అన్ని చోట్ల ఇస్తున్నారు. ఒక మదనపల్లి కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ సమస్య అయితే చాలా జటిలంగా ఉంది. అదేవిధంగా హెల్త్ కార్డ్స్, ఆరోగ్యం సరిలేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులు లేవు, కనీసం హెల్త్ కార్డులన్నా పునరుద్ధరిస్తే బాగుంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మీడియాపై దాడులు ఎక్కడ చూసినా పెట్టలేకపోతున్నారు. దీన్ని మీడియా కమిషన్ ఏర్పాటు చేసి దాడుల కమిటీని పునరుద్ధరించి మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జర్నలిస్టు పిల్లలకి ఉచిత విద్య, దేశవ్యాప్తంగా ఉచిత విద్యను అందించాలని, అగ్రేయన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అగ్రేయన్ లేని వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వారి నిబంధనలు సడలిస్తున్నారు. దాంట్లో భాగంగా అక్కడే ఈ సంవత్సరం అగ్రేయన్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ సంవత్సరం అగ్రేయన్ ఉండదు. అగ్రేయన్ ప్రామాణికంగా తీసుకొని అగ్రేయన్ ఉన్న రిపోర్టర్ పిల్లలకు మాత్రమే రాయితీ అనేది చెప్తున్నారు. దీంతో చాలా మంది వాళ్ళ పిల్లలకు విద్యను ఉచిత విద్య అందించలేకపోతున్నారు, ఉన్నత విద్యకు అందించలేకపోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా ఉచిత విద్యను అందిస్తూ 60 ఏళ్ళు పైబడిన రిపోర్టర్లందరికీ కూడా పెన్షన్ మంజూరు చేయాలని సవినయంగా కోరుకుంటున్నాం. లేదు అందులోగా మేము కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేసుకుంటా పోతే వాళ్ళకు మాకు పెద్ద తేడా ఉండదు. 4th ఎస్టేట్ గా చెప్పబడుతున్నాం కానీ మాకు ఏ విధమైన న్యాయమైన కోరికలు తీర్చడం లేదు ప్రభుత్వాలు. ఇప్పటికైనా దయచేసి మా న్యాయమైన డిమాండ్ తీర్చాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టుల సమస్యల పట్ల రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు గారి సారి ఆదేశానుసారం మదనపల్లి జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్స్ లోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జర్నలిస్టులు అందరూ ఒకటిగా డిమాండ్ చేసే సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా దీర్ఘకాలికంగా జర్నలిస్టుల సమస్యలు, పరిష్కారం కాని సమస్యలు, ఇళ్ల పట్టాలు, ఇంటి స్థలాల గురించి మరియు అదేవిధంగా జర్నలిస్టుల పిల్లల ఉచిత విద్య కోసం దీర్ఘకాలికంగా పరిష్కరించని సమస్యల పట్ల కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి జర్నలిస్టులు అందరూ ఇక్కడ ఏకమవడం చాలా సంతోషకరం. ఎప్పటికప్పుడు జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోంది. వీటిపై ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టులకు భద్రత కల్పించేలా ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా
హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేసి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతను కల్పించాలని కోరుకుంటూ మీడియా కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నాము. మదనపల్లి బీజేపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ మాట్లాడుతూ చేనేత సమ్మేళనం పెద్ద ఎత్తున చేయాలని, అదేవిధంగా పీఎం మోడీకి మన అందరి మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బల శ్రీనివాస్, భువనేశ్వరి సత్య, శ్రీకాంత్, వెంకటనారాయణ, మురళి పాల్గొని మాట్లాడారు. నాయకులు కార్యక్రమ స్వరూపం వివరిస్తూ జాతీయ చేనేత దినోత్సవం, చేనేత రంగ పరిరక్షణ, చేనేత కార్మికుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత సమ్మేళనంను ఆగస్టు 5వ తేదీ ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి భారీ శోభాయాత్ర ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటుందని తెలియపరుస్తూ ఈ చేనేత సమ్మేళనంలో చేనేత రంగ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సంప్రదాయ చేనేత కళల పరిరక్షణ, నూతన మార్కెట్ అవకాశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. మన దేశానికి వన్నె తెచ్చినటువంటి ఏదైతే వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని నేసేటటువంటి నేతను గౌరవించే విధంగా జాతీయ చేనేత సమ్మేళనం పేరుపైన భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ఆగస్టు 5వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున చేనేత సమ్మేళనం జరగబోతోంది. ఆ చేనేత సంబంధించినటువంటి సమ్మేళనానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో ఏ విధంగా మన చేనేతను మనం కాపాడుకోవాలి, ఏ విధంగా మన చేనేత రంగాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ రోజు మనం చెప్తున్నాం స్వదేశీ ద్వారా మన యొక్క జీడీపీని పెంచుకోవాలనేది. భారతదేశాన్ని జీడీపీ నెంబర్ 1 స్థానంలో నిలుపుతున్నటువంటి ఘనత 100 సంవత్సరాల క్రితమే మన యొక్క చేనేతకు సంబంధించినటువంటి. అటువంటి చేనేతను కాపాడుకోవాల్సిన బాధ్యత, అటువంటి చేనేతను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ రోజు మన పైన, ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఏ విధంగా మనం చేనేతను ఆదుకోవాలి అని చెప్పేసి మనం అన్ని విషయాలపైన చర్చించి 5వ తేదీన మనం ప్రభుత్వానికి సైతం మన చేనేత కార్మికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, మన చేనేత హ్యాండ్లూమ్ డేని ప్రపంచ హ్యాండ్లూమ్ డేగా ఎందుకు ఇచ్చేదంటే, ఒకప్పుడు స్వతంత్రం ముందు నుంచి కూడా మన చేనేతలు స్వతంత్ర ఉద్యమంలోగానే మొట్టమొదటి పాత్ర పోయించింది చేనేత కార్మికులు. అంతటి ఘనత ఉంది కాబట్టి దేశంలో కూడా రైతాంగం తర్వాత ఉండేది చేనేత వ్యవస్థ ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ఒక కారణంతో ఇది ఉండాలి. కాబట్టి మన అందరము కూడా చేనేతలకు ఉండే సమస్యల మీద ఒక మెమరాండం, మదనపల్లిలో ఉండే చేనేతలకు అందరికీ ఏమి సమస్య ఉంది, నీటివారిపల్లిలో క్లస్టర్ కావాలా, ఏమేమి కావాలన్నా అవన్నీ కూడా మనం ఒక మెమరాండంలో ఇచ్చేసుకొని ఆ రోజు పివిఎన్ మాధవ్ గారికి, పార్టీ అధ్యక్షుడి గారికి ఇచ్చి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మన డిమాండ్లన్నీ కూడా పంపించి మన చేనేతల భవిష్యత్తు కోసం మనందరము కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు. జనతా పార్టీ దేశంలో ఎప్పుడు చరిత్ర లేని విధంగా 27 మంది మంత్రులకు ఇచ్చినారు అవకాశం. అదేవిధంగా ఉపరాష్ట్రపతికి అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలుగా కానీ అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా ప్రధానమంత్రిగా 3 టర్ములు ఒక సాధారణమైన ఓబీసీ నాయకుడుగా కొనసాగుతున్నారు. కాబట్టి భవిష్యత్తు మనం ఓబీసీలు ఇంకా రాజకీయంగా ఎదగాలంటే ఇది పెట్టని గోడ లాంటి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన సోదరులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ. చేనేత నెలలు మదనపల్లి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల తోటవేరి క్షత్రుల్లో, నేతగాళ్ళు 18 కులాలు ఉన్నాయి కాబట్టి అందరము ఈ చేనేత వస్త్రోత్సవాన్ని 5వ తారీఖు రాష్ట్ర కార్యక్రమం బీజేపీ విజయవాడలో బహిరంగ సభ బాగా ర్యాలీగా జరిగి విజయవంతం చేయాలని, మన ప్రతి ఒక్కరము దీంట్లో పాలు పంచుకోవాలని, మన మోడీ నాయకత్వాన్ని విజయవంతం చేసి మనకు మంచి భవిష్యత్తులో మన నేతన్నలకు అందరికీ తోడ్పడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.
రైల్వే స్టేషన్లో విషాదం. ప్లాట్ఫామ్ నెంబర్ 1పై వివాహిత మృతే. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగ పనిచేస్తున్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతే. మృతురాలు నెల్లూరు జిల్లా అదుపుపల్లి గ్రామానికి చెందిన చీరల రాధగా గుర్తింపు. విష పదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్న రైల్వే పోలీసులు బెంగళూరు నుంచి కుప్పం రైల్వే స్టేషన్ కు చేరుకుని అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నట్లు తెలిసిన సమాచారం. మృతురాలి వద్ద ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, బంగారు మంగళసూత్రం, 2 బంగారు ఉంగరాలు లభ్యం. ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, కంపెనీ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. బ్యాగ్లో పురుగుల నివారణకు ఉపయోగించే విష ద్రావణం, సీసా కూడా గుర్తింపు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు. మెగా డిఎస్సి 2025లో చోటు చేసుకున్న అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. డిఎస్సిలో చోటు చేసుకున్న అవకతవకలపై శుక్రవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, నియోజకవర్గ పరిశీలకులు అనూషారెడ్డితో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డిఎస్సిలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కావాల్సిన వారికి ఇచ్చుకున్నారని, అది కూడా యూనివర్సిటీ, కాలేజ్ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యతనిచ్చారని, జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కన పెట్టారని ఆరోపించారు. మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు. డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సి గోల్మాల్పై చంద్రబాబు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వి మనోజారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్, వినూతాబాయ్, ధనలక్ష్మి, అమ్మజాన్ నాగమణి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మెగా డిఎస్సి కూడా పెడతారని చెప్పి ఎన్నికల ప్రామిస్ చేయడం జరిగింది. ఆ హామీలలో భాగంగా కేవలం 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి అని చెప్పి పేరు పెట్టి పరీక్షలు నిర్వహించారు. ఈ 16,000 పోస్టులకు 3 లక్షల మంది పరీక్షలు రాస్తే ఇది ఒకసారి లీక్ అయిందని చెప్పి మళ్ళీ రెండోసారి దాన్ని వాపసు తీసుకొని మళ్ళీ రెండోసారి రిలీజ్ చేయడం. మరి ఇంత చిన్న ఎగ్జామ్ కూడా సరైన పద్ధతిలో చేయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి కేవలం వారికి కావాల్సిన వారికి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి యూనివర్సిటీ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. మరి ఇది చూస్తే మనకు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 3 నెలల్లోనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ విలేజ్ సెక్రటరియట్స్కు అక్కడ కార్యదర్శులంతా కూడా నియమించడానికి వివిధ శాఖల నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చి చేయడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ తరఫున. ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా వారి ఆదేశాలతో నేనే ఆ పరీక్షలు కూడా మన పంచాయతీరాజ్ తరఫున నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 26 లక్షల మంది రాశారు. 26 లక్షల మంది రాస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా వచ్చిందా, చిన్న ఏదైనా దాని మీద క్రిటిసిజం వచ్చిందా, ఏది కూడా రాలేదు. కేవలం అక్కడ 26 లక్షల మంది రాసిన పరీక్షల్లో 1,25,000 మందికి మొదటి విడతలోనే కార్యదర్శులుగా నియామకాలు చేయడం జరిగింది. మరి ఆ విధంగా అన్ని రకాల కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మనపల్లి మండలం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు అమరావతి ఛాంపియన్షిప్ 2026కు నియోజకవర్గ పోటీలో మోడల్ స్కూల్ పాఠశాలతో 15 మంది విద్యార్థులు క్రీడలు రాణించడం అభినందనీయమని అన్నారు. 9 నుండి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. ఆగస్టు 5వ తారీఖున జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. ఇదే పాఠశాల నుండి 15 మంది ఎంపీపీ కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో పీడీ మణికుమార్, అమృత, ప్రియదర్శిని, విద్యార్థులు శ్రవంతి, అన్విత, యశోద, నర్మద, రెడ్డమ్మ, జ్యోత్స్న, సౌజన్య,
పద్మశ్రీ నందిని, భాను, శ్రీ ప్రవళిక, సంధ్య, ధరణి, శృతి, అనిత, ప్రేమ, వర్షిణి, జ్యోత్స్న, భవ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మణికుమార్. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ నెల 27 నుండి అమరావతి ఛాంపియన్షిప్లో ఏపీ మోడల్ 9 విద్యార్థులు పార్టిసిపేట్ చేశామండి. నేషనల్ లెవెల్లో అక్కడ మన పిల్లలు అనుకుంటున్నారు. వాళ్ళు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అథ్లెట్స్లో పార్టిసిపేట్ చేసి ఆర్మీస్ విద్యార్థులను సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ 5వ తేదీ జరిగిపోయే డిస్ట్రిక్ట్ సెలక్షన్లో పార్టిసిపేట్ చేసి స్టేట్కి వెళ్తారని కోరుకుంటున్నారు. మా ఏపీ మోడల్ స్కూల్ రెడ్డివారిపల్లి నుంచి 9th నుంచి ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా అమరావతి ఛాంపియన్షిప్ లీగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మంత్ రాబోయే 5వ తారీఖున మనం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ ఉంటాయి. వాటిలో అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ వాళ్ళు గాన క్వాలిఫై అయితే వాళ్ళు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.